ఒక చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు జీవించేవాడు. అతను ఎంతో నిజాయితీ గలవాడు, భక్తి గలవాడు. కాని అతని జీవితం మాత్రం పేదరికంతో నిండిపోయి ఉండేది. రోజూ భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య ఎప్పుడూ బాధపడుతూ అడిగేది, మనకెప్పుడైనా మంచి రోజులొస్తాయా? ఒకరోజు ఆ బ్రాహ్మణుడికి ఒక మహాత్ముడు కలిశాడు. అతని పరిస్థితిని చూసి ఇలా చెప్పాడు, నువ్వు త్రిమూర్తుల వ్రతం భక్తితో చేస్తే నీ కష్టాలు తొలగిపోతాయి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెంటనే వ్రతం ప్రారంభించాడు. తన దగ్గర ఉన్న చిన్న చిన్న సాధనాలతోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను భక్తితో పూజించాడు. కొన్ని రోజుల తరువాత త్రిమూర్తులు అతని భక్తిని పరీక్షించాలనుకున్నారు. పేద యాచకుల రూపంలో అతని ఇంటికి వచ్చారు. అప్పుడు ఇంట్లో తినడానికి చాలా తక్కువ ఆహారం మాత్రమే ఉంది. అయినా కూడా అతిథి దేవో భవ అని భావించి తన దగ్గర ఉన్నదంతా వారికిచ్చాడు. ఆ నిస్వార్థ భక్తిని చూసి త్రిమూర్తులు తమ నిజరూపంలో దర్శనమిచ్చారు. నీ భక్తికి మేము సంతోషించాము అని చెప్పి అతనికి ధన సంపద, సుఖశాంతులు ప్రసాదించారు. ఆ రోజు నుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనసు మంచిగా ఉంటే కష్టాలు కూడా దూరమవుతాయి. ఇదే పేద బ్రాహ్మణుడు, త్రిమూర్తుల పవిత్ర కథ. ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం బ్రహ్మదేవాయ నమః. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.